జై శ్రీరామ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు న్యూస్ అఖండ నేను మీ కస్తూరి శ్రీధర్ మిత్రులారా కాశ్మీర్లో ఒక భారీ ఎన్కౌంటర్ అయితే జరిగింది ఇందుకు సంబంధించినటువంటి ఒక మంచి అద్భుతమైన అప్డేట్ న్యూస్ అయితే తీసుకొచ్చిన ఓకేనా జమ్మూ కాశ్మీర్లో ఆర్టికల్ 370ను తొలగించిన తర్వాత ఈ జమ్మూ కాశ్మీర్లో ఈ శాంతి భద్రతలు అదుపులోకైతే వచ్చాయి అలాగే ఈ రాళ్ల దాడులు చేసే జిహాదీల సంఖ్య కూడా బాగా తగ్గుముఖం పట్టింది గత 4 సంవత్సరాల నుంచి కాశ్మీర్లో అసలు రాళ్ల దాడులే జరగడంలే పైగా ఈ తీవ్రవాదుల రిక్రూట్మెంట్లు అవి కూడా అయిపోయినాయి ప్రస్తుతం జమ్మూ కాశ్మీర్లో పెద్ద ఎత్తున ఈ అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా జరుగుతున్నాయి జమ్మూ కాశ్మీర్ను మరొక స్విట్జర్లాండ్ లాగా తీర్చిదిద్దేందుకు కేంద్ర ప్రభుత్వం అహర్నిశలు పనిచేస్తుంది ఎందుకంటే ఆ ప్రకృతి కానీ అక్కడుండే వాతావరణం కానీ అద్భుతంగా ఉంటుంది కానీ ఈ వేర్పాటువాదులు ఈ జిహాదీ ముండా కొడుకులు అంతా కలిసి భూలోక స్వర్గం యా స్వామి అది అలాంటి దాన్ని వాళ్ళు పాడు చేసుకున్నారు కానీ ఈ ఆర్టికల్ 370 రద్దు తర్వాత కేంద్ర ప్రభుత్వం ఈ జమ్మూ కాశ్మీర్లో ఈ అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతుంది సరే ఇక లక్షల సంఖ్యలో టూరిస్టులు జమ్మూ కాశ్మీర్ ప్రాంతానికి వస్తా ఉండడంతో ఇప్పుడు జమ్మూ కాశ్మీర్లో పరిస్థితులు పూర్తిగా మారిపోయినాయి ఇంతకు ముందు తీవ్రవాదుల కోసం పనిచేసిన వాళ్ళు కూడా ఇప్పుడు డబ్బు సంపాదనలో పడినారు ఎందుకంటే బాగా ఇన్కమ్ బాగా వస్తూ ఉండే టూరిస్టులు బాగా పెరిగిపోతారు ఇబ్బంది లేకుండా ముందుట్లాగా దీంతో జమ్మూ కాశ్మీర్లో వేగంగా మార్పులు అయితే చోటు చేసుకుంటాయి అందుకే గత సంవత్సరం జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలను కూడా విజయవంతంగా నిర్వహించారు ఈ ఎన్నికల్లో దాదాపుగా 56% మంది ప్రజలు తమ ఓటు హక్కునైతే వినియోగించుకున్నారు మరొక పక్కన జమ్మూ కాశ్మీర్లో ఉన్నటువంటి వేర్పాటువాద సంస్థలు ఒక్కొక్కటిగా తమ వేర్పాటువాదాన్ని వదిలేసి ఈ జమ్మూ కాశ్మీర్ అభివృద్ధిలో పాల్పంచుకుంటున్నాయి ఇలా ఇప్పటి వరకు 12 వేర్పాటువాద సంస్థలు తమ వేర్పాటువాదాన్ని వదిలేసి ప్రజా జీవితంలో కలిసిపోయినాయి అర్థమవుతుందా చూడండి ఒక్క ఆర్టికల్ 370 రద్దుతో ఎన్ని మార్పులు వచ్చినాయో ఇప్పుడు ఇదంతా కూడా అంటే ఈ ప్రజల్లో మార్పులు రావడం అదేవిధంగా వేర్పాటువాదులంతా కూడా మేము కూడా భారతీయులమే మేము భారతదేశానికి నిజాయితీగా పనిచేస్తాము మేము భారతీయులతో అందరితో కూడా కలిసి భారతదేశ అభివృద్ధిలో మేము కూడా పాల్పంచుకుంటాం అని చెప్పేసి ఇట్లంతా కూడా జరుగుతూ ఉంటే పాకిస్తాన్కు ఇప్పుడు నిద్ర పట్టకుండా పోతుంది ఎందుకంటే వీళ్ళందరినీ రెచ్చగొట్టి ఏదో విధంగా కాశ్మీర్ లాక్కొని వాళ్ళు ఏదో లబ్ధి పొందాం అనుకున్నారు కదా ఇప్పుడు ఇదంతా జరుగుతూ ఉండడంతో పాకిస్తాన్కి ఏం చేయాలో ఊపిరాడడంలే ఒక పక్క ఈ పాకిస్తాన్ వేర్పాటువాదులతోనూ తీవ్రవాద దాడులతోనూ బాంబు పేలుళ్లతోనూ అతరాకుతలం అవుతా ఉంటే మరో పక్క జమ్మూ కాశ్మీర్లో ప్రశాంత వాతావరణం నెలకొనింది దీంతో జమ్మూ కాశ్మీర్లో ఉన్నటువంటి ఈ ప్రశాంత వాతావరణాన్ని చెడగొట్టేందుకు పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అయినటువంటి అసిమ్ మునీర్ ఇంకో ప్లాన్ వేసినాడు అదే జమ్మూ కాశ్మీర్లో తీవ్రవాద దాడులు నిర్వహించడం ఇలా బతుకు జడ ఇలా సిగ్గుండాలి ఒకరన్నా వీళ్ళు కడుపుకి ఏమన్నా తింటే అన్నం తింటే అశుద్ధం కాకుండా కొంచెం సిగ్గు లజ్జ అనేటివి ఉండాలి ఆ అవతల బెలూచిస్తాన్ రెబల్స్ అదేవిధంగా ఈ తెరకే తాలిబాన్లు వీళ్ళంతా కూడా వెనక ముందు దంచి కొడతారట్నే ఇటపోతే వాళ్ళు అట్టబోతే వాళ్ళు కనీసం ఊపిరి కూడా తీసుకునేయడంలే ఈ పాకిస్తాన్ ఆర్మీ వాళ్ళు ఈ ఆర్మీ క్యాంపుల నుంచి బయటికి పోవాలంటే ఉచ్చబోసుకుంటారట్నే వాళ్ళ దెబ్బకు భయపడిపోయి సిగ్గన్నా ఉండాలి వాళ్ళని ఏం బీగలేక ఏడేదో చేయాలని చెప్పేసి నేను ప్లాన్ చేశానంట ఇందుకోసం దాదాపుగా 20 మంది తీవ్రవాదులను కాశ్మీర్లోకి పంపించారు వీళ్ళందరినీ కూడా ఒక చోటుకి కాకుండా కతువా ఉదంపూరు కిష్త్వారా ఇలా 5 ప్రాంతాలు పంపించాడు అయితే ఈ విషయాన్ని కనిపెట్టినటువంటి మన భద్రతా దళాలు ఇక ఆయా ప్రాంతాల్లో సెర్చ్ ఆపరేషన్లు ప్రారంభించాయి ఈ క్రమంలోనే ఇప్పటి వరకు 4 ఎన్కౌంటర్లు జరిగినాయి అయితే ఈ ఎన్కౌంటర్లో ఎంతమంది తీవ్రవాదులు చనిపోయింది అయితే పక్కాగా తెలియదు ఇక నిన్న మళ్ళీ మరొక ఎన్కౌంటర్ అయితే జరిగింది ఈ ఎన్కౌంటర్ కిష్త్వార్లో జరిగింది ఈ కిష్త్వార్లో తీవ్రవాదులు ఉన్నారన్న సమాచారంతో సెర్చ్ ఆపరేషన్ చేపట్టినటువంటి భద్రతా దళాలకు తీవ్రవాదులు అయితే ఎదురుపడినారు అంతే ఇక హోరాహోరీగా కాల్పులు అయితే జరిగినాయి ఈ కాల్పుల్లో మొత్తంగా 3 తీవ్రవాదులు మృతి చెందినారు మరణించిన ఉగ్రవాదులను జైషే మహమ్మద్ కమాండర్ సైఫుల్లా అదేవిధంగా ఫర్మాను అలాగే బాషాగా గుర్తించారు ఈ ఉగ్రవాదుల్లో ప్రతి ఒక్కరి తలపైన 5 లక్షల రివార్డు ఉన్నదంట దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి వీళ్ళు ఎంత కడుగట్టేటువంటి తీవ్రవాద ముండాకులు సరే ఈ మృతి చెందిన వాళ్ళలో భారతదేశ మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ కమాండర్ అయినటువంటి సైఫుల్లా కూడా ఉన్నాడు ఈ సైఫుల్లా జమ్మూ కాశ్మీర్లో జరిగినటువంటి అనేక దాడుల్లో వీడిది కీలక పాత్ర ఇప్పటి వరకు ఈ సైఫుల్లా దాదాపుగా 15 మందిని హత్య చేశాడంట అంటే కడుగట్టేటువంటి రాక్షసుడు అర్థమవుతుందా రక్తం మరినటువంటి క్రూరుడు అయితే నిన్న జరిగినటువంటి ఈ ఎన్కౌంటర్లో ఈ సైఫుల్లా గాడు కుక్క సాగు చచ్చాడు మన ఆర్మీ చేతుల్లో దీంతో భారత్కు పట్టేటువంటి ఒక పేడైతే వదిలినట్టయింది అర్థమవుతుందా ఎవరైనా కూడా మన దేశానికి వ్యతిరేకంగా ఎవరైనా పనిచేయాలంటే వాళ్ళు బయటించరాని ఏడున్నాయి ఇదే విధంగా చేస్తే భారతదేశం అయితే చాలా బాగుంటుంది ప్రపంచంలో విశ్వగురుగా మారేదానికి కూడా ఎక్కువ టైం అయితే పట్టదు ఎవరైతే దేశాన్ని వ్యతిరేకిస్తారో ఈ దేశానికి నష్టం చేయాలనుకుంటారో వాళ్ళ ఇదే విధంగా లేపాలి డబ్బాల అవునా కదా అది మిత్రులారా
మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అలాగే ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను తప్పనిసరిగా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఖచ్చితంగా మనోళ్ళు, మన భద్రతా బలగాలు ఎంత కష్టపడి తమ ప్రాణాలకు తెగించి మనల్ని అందరినీ కాపాడుతా వచ్చే ఈ జిహాదీ ముండా కొడకలందరినీ కూడా ఆ విధంగా కుక్కలు కాల్చుకుంటూ కాలుస్తూ ఉంటే వాళ్ళు మరి మనం అభినందించాలా వద్దా మన ఆర్మీని? కాబట్టి తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్.